వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం సోషల్ మీడియాలో జనాలు ఎంతకైనా తెగించేస్తున్నారు. మంచి చెడ్డ లేకుండా నోటికి ఏది వస్తే అది చెప్పేసి జనాల అటెన్షన్ ను గ్రాప్ చేసుకోవాలని చూస్తున్నారు. రాత్రికి రాత్రి స్టార్ అయిపోవటానికి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. చిన్న చిన్న గాసిప్స్ గురించో రూమర్స్ గురించో అలా చేస్తే ఈ రోజు కాకపోతే రేపు నిజం తెలుస్తుంది. అబద్ధపు వార్తల అసలు బండారం బయటపడుతుంది. కానీ చిన్న పిల్లల విషయంలో కూడానా? కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో కూడా సోషల్ మీడియాలో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు వీడియోలు పెట్టేసి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా పాప ఇంటి ముందుకు చేరి ఆ పాప తల్లిదండ్రులతో పాప ఆచూకీ గురించి నోటికొచ్చినట్లు వాగి అక్కడున్న వాళ్ళందరినీ టెన్షన్ పెట్టేశాడు. ఇక యూట్యూబ్ ఛానళ్ల పైత్యానికి అంతే లేదు. ఎవరికి తోచినట్లు వాళ్ళు వాగేసి జ్యోతిష్యం పేరుతో పాపులారిటీ కోసం పాడు పనులన్నీ చేస్తున్నారు. ముక్కుపచ్చలారని 2 ఏళ్ల చిన్నారి విషయంలో కూడా మానవత్వం లేకుండా ప్రవర్తించడం జనానికి ఆగ్రహం కలిగేలా చేస్తోంది. యూట్యూబ్ ఛానళ్లకు వ్యూస్ పెంచుకొని పాపులారిటీ సంపాదించడం కోసం చిన్నారను కూడా వదిలిపెట్టకపోవడం దారుణమైన విషయమని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు ఆడుకుంటూ దారి తప్పి అడవిలోకి పోయిన పసిపాప ఆచూకీ కోసం 13 రోజులుగా గాలిస్తున్నారు. పాప తల్లిదండ్రులు, బంధువులతో పాటు పోలీసులు, చుట్టుపక్కల జనం కూడా అయ్యో పాపమంటూ పాప ఆచూకీ కోసం అడివంతా వెతుకుతున్నారు. ఇంత జరుగుతుంటే ఒకరేమో పాపను కొండ చిలువ మింగేసింది అంటూ జోష్యం చెప్తున్నారు. ఇంకొకరేమో కిడ్నాప్ అయిందంటూ అర్థం పర్థం లేని అంచనాలు వేస్తున్నారు. చచ్చిపోయిన కుక్కపై కూడా ఇష్టం వచ్చినట్లు రాశారు సోషల్ మీడియా జనం. అసలే కంటికి రెప్పలా పెంచుకున్న పాప కనిపించక పుట్టడి దుఃఖంలో ఉన్న పాప తల్లిదండ్రులను కూడా వదలకుండా ట్రోల్ చేసేస్తున్నారు. చిన్న పాప ఆచూకీ దొరకాలని కోరుకోవటం మానేసి ఈ మిస్సింగ్ కేసును ఎలా వాడుకోవాలో అని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. పాప దొరకదు అని ఒకరు, ఫలానా రోజు తిరిగి వస్తుందని ఒకరు, దేవుళ్ళు దయాల పేర్లు చెప్పి మరొకరు, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సోషల్ మీడియాలో చెత్తను వేసేస్తున్నారు. ఇదంతా చూస్తున్న జనం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈ మూర్ఖుల సంగతి పక్కన పెట్టి పాపం పసిపాప ఆచూకీ దొరకాలని, ప్రాణాలతో క్షేమంగా తల్లి ఒడికి తిరిగి చేరాలని కోరుకుందాం.